ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఈసీఐఎల్ గురించి మీరు వినే ఉంటారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అంటారు. ఇది హైదరాబాద్లో ఉంది. నేను చాలా జాబ్స్ అయితే ఈసీఐఎల్లో పడిన వెంటనే వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు అప్డేటెడ్గా ఫాలో అయినట్లయితే తెలుస్తుంది. మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ కాబట్టి నేను కంపల్సరీగా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈసీఐఎల్లో ఏ నోటిఫికేషన్ పడినా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. నేను అన్ని క్విక్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఈసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానికల్. సో ఇక్కడ టోటల్ పొజిషన్స్ చూడండి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ అయితే 162, ఎలక్ట్రీషియన్ 70, ఫిట్టర్ 70, మెకానిక్స్ అయితే 17 అయితే ఉన్నాయి. అండ్ టర్నర్ 17, మెకానిస్ట్ 17, మెకానిస్ట్లోనే గ్రైండర్ పొజిషన్కి 13, సిఓపి కోపాదానికి 45, వెల్డర్కి 22, పెయింటర్కి అయితే వచ్చేసి 4. ఇలా 437 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి అది మన కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వస్తాయని చెప్పేసి 437లో 17 సీట్స్ అయితే వచ్చేసి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఈసీఐఎల్ నుంచి వచ్చిన ఐటీఐ ట్రేడ్ అప్రెంటైజెస్ ఈసీఐఎల్ హైదరాబాద్. ఈ 437 పొజిషన్స్ కూడా మన ఈసీఐఎల్ హైదరాబాద్లో అప్రెంటైజ్ అయితే ఇస్తున్నారు. అప్రెంటైజ్ యాక్ట్ కింద ఎవరైనా కొత్తగా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఐటీఐ స్టూడెంట్స్కి. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. చాలా పొజిషన్స్ కూడా ఉన్నాయి అప్రెంటైజ్వి. అండ్ ఏజ్ అనేది 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ కేటగిరీ బట్టి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. అప్రెంటైజ్ పీరియడ్ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. సో 1 ఇయర్ అప్రెంటైజ్ ఎందుకు చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడన్నా పర్మనెంట్ ఈసీఐఎల్లో పొజిషన్స్ పడినప్పుడు మీరు ఈసీఐఎల్లోనే చేసి ఉంటారు కాబట్టి మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. అలాగే పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కలుసుకోవచ్చు హైయర్ అథారిటీస్ని. సో వాళ్ళతో పనిచేసే అవకాశం మీకు అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. అండ్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ ఐటీఐ మార్క్స్ లిస్ట్ మెరిట్ని బట్టి అయితే వీళ్ళు చూస్ చేసుకుంటారు. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే 7/10/2024 నుంచి 9/10/2024 ఉంటుంది. వెన్యూ ఆఫ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఇది చూడండి, ఈసీఎల్ హైదరాబాద్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చదవండి. హౌ టు అప్లై అయితే వచ్చేసి తెలంగాణ స్టేట్స్ క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే 437 అయితే ఉన్నాయి. సో ఇంకా ఏ స్టేట్ వాళ్ళు అప్లై అయితే చేయడానికి అయితే లేదు, స్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో చక్కగా అప్లై చేసుకోండి. వెంటనే ఈ అప్రెంటైజ్కి అయితే సెలెక్ట్ అయితే అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో అయితే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అప్రెంటైషిప్ ఇండియా .gov.in రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఈసీఎల్ వెబ్సైట్లో కెరియర్స్కి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్కి వెళ్ళేసి అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ బీ ఆపరేషనల్ ఫ్రమ్ 13/9 నుంచి అయితే ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 29/9/2024 మాత్రమే ఇచ్చారు. ఈ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా కిందకైతే వచ్చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, వెరిఫికేషన్, కమెన్స్మెంట్ ఆఫ్ అప్రెంటైజ్ అయితే వచ్చేసి 1/11 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి కాషన్ టు ఆల్ క్యాండిడేట్స్ అయితే ఉంది. ఇక్కడ ఇట్లా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నేను చూపిస్తాను. ఇది అఫీషియల్ ఈసీఎల్ వెబ్సైట్లో నుంచి వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఐటీఐ అప్రెంటైజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఐటీఐ అప్రెంటైజ్. సో మీకు కంపల్సరీగా ఎంఎస్డిఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. apprenticeship.indiaలో రిజిస్టర్ చేసుకుంటే వస్తుంది. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కరెంట్ అడ్రస్, స్టేట్ ఆఫ్ డామిసైల్ ఎంటర్ అండి, మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ కేటగిరీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఐటీఐ ట్రేడ్ స్టూడెంట్స్ వాళ్ళైతే ఐటీఐ ట్రేడ్ ఎందులో కంప్లీట్ చేశారో, ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు, సో ఆ ఇన్స్టిట్యూట్ నేము, సో ఆ ఐటీఐ ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటో మెన్షన్ చేయండి, గవర్నమెంటా ప్రైవేటా, మీ సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది టోటల్. సో అక్కడ రిజిస్టర్ చేసుకుని ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే బేస్డ్ ఆన్ మార్క్స్ బట్టి సెలెక్ట్ చేస్తారని క్లియర్గా ఇచ్చారు. సబ్మిట్ అయితే చేసేయడమే.
సో మీకు అనేది స్టైపెండ్ అయితే వస్తుంది బేస్డ్ ఆన్ ద అప్రెంటిస్షిప్ నామ్స్. ఈసీఎల్ అయితే వాళ్ళ ప్రకారం అయితే ఇస్తారు. స్టైపెండ్తోనే ఉంటుంది అప్రెంటైజెస్ అనేవి. సో మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్, ఐటీఐ అప్రెంటైజెస్ పడ్డాయి అని చెప్పేసి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.